నమస్తే అన్న. ఇప్పుడు దేవర ప్రీమియర్ షో చూస్తున్నారా? మరి ప్రీమియర్ షోస్ కూడా నైట్ 1 కి 4 కి వేస్తున్నారు కదా అన్న. ప్రీమియర్ షో చూడకపోతే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ కి ఎందుకన్నా? మేము ఎన్టీఆర్ కోసం పుట్టిందే ప్రీమియర్ షో చూడడానికి అన్నా. ఎన్టీఆర్ ప్రీమియర్ షో ఖచ్చితంగా చూస్తాము. మేము ఈగర్ వెయిట్ చేస్తున్నాము. అదే విధంగా మేము ఇప్పుడు ఒంగోలు నుంచి వచ్చాము ఇక్కడికి చూడటానికి. మాకు ఈ క్రౌడ్ చూసి మాకు చాలా భయం వేస్తుంది. సో అయినా తప్పకుండా ఎన్టీఆర్ అనేది ఒక్కసారి చూసేనే వెళ్తాం ఇంటికి. ప్రీమియర్ షో ఖచ్చితంగా చూస్తాము. అసలు అంటే ఆ రోజు మొత్తం మేము మార్నింగ్ నుంచి ఒక జాతర ఎలా ఉండదు శివరాత్రికి ఆ రోజు మా ఫ్రెండ్స్ మేము అందరం అక్కడ జాతరగా ఉండి ఆ సినిమా చూస్తాం మేము. అంటే మీకు ట్రైలర్ లో ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి? అన్న ట్రైలర్ లో నాకు వచ్చి బాగా అసలు నేను ఒక 100 టైమ్స్ చూసాను నేను. ఎన్టీఆర్ వచ్చేసి షిప్ నుంచి కిందకు వస్తాడు ఒక కింద నార్మల్ బోట్ లోకి. ఆ షిప్ లో ఆ సీన్ వచ్చేసి అసలు మామూలుగా ఉండదు. ఆ సీన్ థియేటర్ లో చూస్తే సినిమా దత్తరు వెళ్ళిపోయింది. ఆ ఒక్క సీన్ కోసం మనము 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా టికెట్ చూడొచ్చు మనం. అంత బాగుంది. అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు వచ్చారు కదా, ఎన్టీఆర్ అన్న చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఎన్టీఆర్ చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు దేవుణ్ణి చూస్తే ఒక్కసారి ఎలా ఉంటుంది, మనకు గూస్ బంప్స్ ఎలా వస్తాయో తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా అనిపిస్తే అలా అనిపిస్తుంది. అదే విధంగా మాకు ఒక్కసారి అన్నం జస్ట్ ఒక్క సెకండ్ చూసినా మా హ్యాపీ మా లైఫ్ లాంగ్ గుర్తుంటది. అందుకోసమే వచ్చాము ఇక్కడికి. మేము ఒంగోలు నుంచి వచ్చాము చూడాలని. అన్నం చూసి వెళ్ళాలని మా ఆశ చివరికి. మీకు ఎందుకన్నా మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం? అన్న ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే అసలుకి అతను పీపుల్ చేసే సర్వీస్ గానీ, అంటే సర్వీస్ మీన్స్ అతను ఏదైనా ఒక హెల్ప్ అయితే మనం రీసెంట్ గా ఒక వ్యక్తికి క్యాన్సర్ ఏదో వస్తే అతనికి ఏ విధంగా ఆ విధంగా ఏ హీరో అప్పటికప్పుడు స్పందించడు. తర్వాత ఎప్పుడో ప్రమోషన్ స్పందిస్తాడు, కానీ ఈ రోజు స్పందించాడు. మాకు అది చాలా హ్యాపీ ఉంది. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా మేము గర్వపడుతున్నాము. ఓకే అన్న. అంటే ఇప్పుడు సాంగ్స్ అవన్నీ రిలీజ్ అయ్యాయి కదా, డాన్స్ అదంతా ఎలా అనిపించింది? అన్న డాన్స్ అనేది మాకు ఇంకా మేము అనుకున్నంత ఫుల్ పెజ్డ్ గా ఇంకా మాకు ట్రైలర్ లో చూపించలేదు. కానీ అన్న దగ్గర నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఖచ్చితంగా ఉంటది. అదే విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రతి సాంగ్ ని ఫస్ట్ ఒక నెగిటివ్ పబ్లిష్ చేశారు, కానీ తర్వాత దానికి వచ్చిన యూస్ గానీ అవన్నీ చూస్తుంటే ఆ సాంగ్ కోట్లలో వచ్చినాయి కదా, 10 కోట్ల 20 కోట్ల వ్యూస్ వచ్చాయి కదా. చాలా వ్యూస్ వచ్చాయి. దాన్ని బట్టి ఎంత పాజిటివ్ ఉందో మనకు అర్థం ఉంది. నెగిటివ్ చేసేవాడు ఎంత నెగిటివ్ చేసినా పాజిటివ్ అనేది నార్మల్ ఆటోమేటిక్ గా వస్తుంది. ట్రైలర్ లో మీకు ఏ సీన్ నచ్చింది ఎక్కువ మరి? చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను. అంటే షిప్ లో నుంచి అన్న కిందకు వస్తాడు, పైన పెద్ద షిప్ లో నుంచి కింద బోట్ లోకి వస్తాడు. ఆ సీన్ అనేది మటుకు చాలా హైలైట్, హాలీవుడ్ లెవెల్ లో తీశారు అది. ఆ సీన్ కోసమే నేను సినిమాకి వెళ్తున్నాను. ఆ సొరచాప సీన్ ఎలా అనిపించింది మరి? సొరచాప సీన్ అనేది చాలా బాగా హాలీవుడ్ లెవెల్ లో తీశారు. ఆ సీన్ కూడా చాలా బాగా తీశారు. ఈ రోజు కూడా 2 minutes వీడియో వచ్చింది, అందులో ఆ వీడియో ఇంకా ఫుల్ చూపించారు. చాలా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదురా. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు భయ. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. సినిమా అయితే వేరే లెవెల్ గా సూపర్ గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. డబుల్ యాక్షన్ ఇద్దరు ఎన్టీఆర్ ఉంటారు లేదు భయ, సింగిల్ డబుల్ ఏం లేదు. ఈయన ఫస్ట్ మౌనం పాటిస్తాడు, తర్వాత బరిలోకి దిగుతాడు. అదే అర్థమైంది నాకు. దాంట్లో బరిలోకి దిగరా అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్. తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. మీకు ఎక్కువ ఏ సీన్ నచ్చింది భయ? ఎక్కువ ఏ సీన్ నచ్చింది? కోత నరుకుడు బాగా నచ్చింది. దాంట్లో దిగుతాడు చూసా, బళ్ళో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది. షాట్ వచ్చేసి సొరచాపతో రావడం షాట్ ఎలా అనిపించింది? అది బాగుంది భయ. షిప్ లో మొత్తం అన్ని చూపించాడు బ్యాక్గ్రౌండ్. మనకి ఆల్రెడీ లాస్ట్ లో చూపించాడు చిన్న ప్రోమోలో. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేశాడు. చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్ గా చెప్పిద్ది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రత్నం అయితే ఇక్కడికి రాలేదని. వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది. లుకింగ్ అనిపించింది లంగావోనీలో బ్లూ కలర్. సూపర్. నచ్చిందా నీకు? నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఎలా అనిపించాయి? మ్యూజిక్ సూపర్. ఇంట్లో మాత్రం ఇరగ తీస్తాడు మ్యూజిక్ కరెక్ట్ గా. అది చేసే మాటలకు గానీ, ఆ జగత్ బాబు వాయిస్ గానీ అసలు నిజంగా ఇచ్చి పడేశారు భయ. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా కనిపించారు మరి? అదే ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ, మామూలుగా కాదు. ఎక్స్పెక్ట్ చేయలేవు భయ. ట్రైలర్ చాలా మంది సినిమాతో పాన్ ఇండియాలో తన మార్క్ చూపించగలడంట. 100%. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఉందా ట్రైలర్ లో? మించి ఉంది భయ, దానికి మించి ఉంది.